గడ్డ పల్నాడు సీమలో ఈసారి తెలుగుదేశం పార్టీకి ప్రజలు జైకొట్టనున్నారని సమాచారం. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యమని చెప్తున్న ఓటర్లు ఆ పార్టీని అధికారానికి దూరం చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సారావుపేట లోక్సభలో తెలుగుదేశం పార్టీ లీడింగ్లో ఉందని తెలుస్తోంది. స్థానికేతరుడైన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. కిందటి ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ టికెట్పై పోటీ చేస్తున్నారు. వైసీపీకి ప్రతికూలతలు ఉండటంతో పాటు అభ్యర్థి నాన్ లోకల్ కావడంతో ఫ్యాన్ పార్టీని ఓటర్లు పట్టించుకోవడం లేదు. లావు శ్రీకృష్ణదేవరాయలుకి సానుభూతి ఉండడం, ప్రజలతో సత్సంబంధాలు ఉండడం అతనికి బాగా కలిసొచ్చే అంశాలు. దీంతో నర్సారావుపేట లోక్సభ సీటు తెలుగుదేశం పార్టీ ఖాతాలో పడనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు బరిలో ఉండగా, టీడీపీ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బరిలోకి దిగడంతో ఈసారి ఇక్కడ రాజకీయం ఆసక్తికరంగా మారింది. అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న అంబటి రాంబాబుకు తాజాగా ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు చాలా ఉన్నాయంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2 రోజుల నుంచి తన అల్లుడే మామకు ఓటు వేయొద్దంటూ వదిలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ క్రమంలో ఆయనకు ఓటమి తప్పదనే వాదన బలంగా వినిపిస్తోంది. చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈసారి స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్నది అక్కడ ప్రజల మాట. టీడీపీ అభ్యర్థి పుల్లారావుకు క్షేత్రస్థాయిలో లభిస్తున్న ఆదరణ, ఆ పార్టీ ప్రకటించిన సూపర్ 6, పుల్లారావు కుటుంబానికి దక్కుతున్న సింపతి వంటివి ఆ పార్టీకి బాగా ప్లస్గా మారాయి. ఇక వైసీపీలో సమన్వయ లోపం, నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు వంటివి ఆ పార్టీకి తీరని లోటుగా మారాయి. వినుకొండ నియోజకవర్గంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పోటీ చేస్తుండగా, టీడీపీ అభ్యర్థిగా జీవి ఆంజనేయులు పోటీలో ఉన్నారు. ఈసారి వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పాటు తాను చేసిన సేవా కార్యక్రమాలు మరియు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మద్దతు తనను గెలిపిస్తాయని జీవి ఆంజనేయులు ధీమాగా ఉన్నారు. అక్కడి ప్రజలు కూడా టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారంటూ విశ్లేషకులు అంటున్నారు. పెదకూరుపాడు వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి మెజార్టీ పెరుగుతుందని ధీమాగా ఉన్నారాయన. ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాలు మరియు తాను చేసిన అభివృద్ధి వల్లే అది సాధ్యమవుతుందని ఆయన చెబుతున్నారు. అలాగే టీడీపీ అభ్యర్థి భాష ప్రవీణ్ కు కూడా ఏమాత్రం తగ్గకుండా తనదైన శైలిలో మామ శంకరరావుపై దూకుడు పెంచుతున్నాడు. మామ అల్లుళ్ల పోరులో సైకిలే కాస్త వేగంగా దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. గురజాలలో టీడీపీ వైసీపీ మధ్య యుద్ధం అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. ఈ లోకల్ వార్లో టీడీపీ నుంచి అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు, అలాగే వైసీపీ నుంచి అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఆది నుంచి ఈ ఇరువురి మధ్య ఆసక్తికర రాజకీయం నడుస్తోంది. అయితే వైసీపీపై అసంతృప్తి కారణంగా ఈసారి కాసు వెనుకంజలో ఉన్నట్లు సర్వేలు తేల్చాయి. అటు మాచర్లలో కూడా పోటీ బాగా రసవత్తరంగా ఉంది. టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మానందరెడ్డి వర్సెస్ వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మధ్య జరిగే హోరులో అక్కడి ప్రజలు పిన్నెళ్లపై మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తేలింది. నర్సారావుపేట నియోజకవర్గ విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు వర్సెస్ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మధ్య పోరు హోరాహోరీగా నడుస్తోంది. ఈసారి కూడా శ్రీనివాసరెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మొత్తంగా చూస్తే పల్నాడులో మెజారిటీ స్థానాలను తెలుగుదేశం కూటమి గెలవబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.